ఈసారి కూడా అలాగే ఉంటాయని కాదు, కానీ జనరల్గా గత సంవత్సరాల నుంచి మనం చూస్తున్నటువంటి అనాలిసిస్ చూస్తే 5 to 10 క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో స్టాటిస్టికల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎర్రర్స్ బై ఎనీ ఎన్టీఏ ప్రొవిజనల్ కీకి మెయిన్ కీకి 5 నుంచి 10 క్వశ్చన్లు నార్మల్గా వీళ్ళు తప్పులు ఇస్తూనే ఉంటారు. గత కొన్నేళ్ళ నుంచి ఇలా జరుగుతుంది. కాబట్టి 5 నుంచి 10 క్వశ్చన్లు అంటే 10 4 40, మళ్ళీ నెగిటివ్ మార్క్స్ కలుపుకుంటే 50 మార్కులు తేడా. సో మీరు సపోజ్ మీకు ప్రజెంట్ 80 మార్క్స్ వచ్చినాయండి, ఓకే, ఈ క్వశ్చన్స్ వదిలిపెట్టేసేసి ఒకవేళ నిజంగా 10 క్వశ్చన్లు వచ్చి 10 క్వశ్చన్లు కరెక్ట్ అయినైతే 50 మార్కులు వచ్చినట్టు, 50 ప్లస్ ఒక 80 వేసుకుంటే 130 మార్కులు, మళ్ళీ మీరు సీట్ సెక్యూర్ చేసుకున్నట్టే. సో మార్పులు జరుగుతాయి. కాబట్టి ఈ ప్రొవిజనల్ కీ అనేది మీరు ఎక్కువ వరీ కావద్దు, జస్ట్ ఒక అబ్జర్వేషన్ అయితే చేయండి. నేను కొన్ని క్వశ్చన్లు ఏదైతే మనకు స్టూడెంట్స్ లేకపోతే లెక్చరర్స్ చెప్పారో వాటిని మీ ముందు కూడా ప్రజెంట్ చేస్తాను, వాటిని కూడా చూడండి. సో ఈ క్వశ్చన్స్లో మీరు ఏమైనా అటెంప్ట్ చేస్తున్నారా, చేస్తుంటే మీ ఆన్సర్ ఏ రకంగా ఉందనేది ఒకసారి చూడండి. సో ఇఫ్ యూ సస్పెక్ట్ అన్ ఎర్రర్ యు ఆర్ స్టాటిస్టికల్లీ జస్టిఫైడ్ టు ఇన్వెస్టిగేట్, డోంట్ ప్యానిక్ అనలైజ్. మీరు టెన్షన్ పడిపోయేసి అది తప్పు ఇటు జరిగింది, ఎన్టీఏ వాడు అటు చేశాడు, ఈ తప్పు నేను పర్ఫెక్ట్ రాసిన నా టెన్షన్ పడద్దు. మీరు అనుకుంటున్నారు కదా, దాని వ్యాలిడిటీ ఒక వైట్ పేపర్ తీసుకోండి, మీరు పెన్ అండ్ పేపర్ తీసుకోండి, అది మీరు జస్టిఫికేషన్ ఏ పేజీలో ఏ యొక్క ఫార్ములా బేసిస్ మీద వాడు తప్పు చేసింది అనేది మీరు రాసుకోండి, మీ క్లాస్ టీచర్తో మాట్లాడండి, దాని తర్వాత ఎట చేయాలో నేను ప్రాసెస్ చెప్తా. సో 2026 డిస్క్రిపెన్సీస్ ఇప్పటి వరకు మనం డిటెక్ట్ చేసింది మండే జనవరి 23వ తారీఖు జరిగినటువంటి డిస్క్రిపెన్సీలో షిఫ్ట్ 2లో మ్యాథమెటిక్స్లో ఇంటిజర్ టైప్ మిస్సింగ్ ఆప్షన్ అనేది ఇందులో ఒకటి కనిపిస్తుందండి. సో ఇది ఒక దాన్ని మీరు నోట్ చేసుకోండి. 23వ తారీఖు షిఫ్ట్ ఎవరైతే రాస్తున్నారో మ్యాథమెటిక్స్లో ఇంటిజర్ టైప్ మిస్సింగ్ ఆప్షన్, సో ఇది తప్పు జరిగింది అని చెప్పేసి చాలామంది విద్యార్థులు తెలియజేయడం అనేది జరిగింది. సో సెకండ్ ఇన్సిడెంట్ జనవరి 24 రెండో షిఫ్ట్లో ఫిజిక్స్ ఎలక్ట్రోస్టాటిక్స్ గ్రాఫ్ డైవర్జెన్స్ అనే టాపిక్ ఏదైతే వచ్చిందో ఇది తప్పు క్వశ్చన్గా కనిపిస్తూ ఉందని చెప్తున్నారు. సో ఇన్సిడెంట్ రిపోర్ట్ 3 ఎమర్జింగ్, ఇది ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది, ఇంకా క్లారిటీ లేదు. జనవరి 28 షిఫ్ట్ 1కి సంబంధించి సబ్జెక్ట్ జనరల్ మల్టిపుల్ స్టూడెంట్స్ రిపోర్ట్ పెండింగ్ వెరిఫికేషన్, ఇట్లా 3 ప్రాబ్లమ్స్ అయితే ఐడెంటిఫై చేయబడ్డాయి.